ప్రీవియస్ లెక్చర్లో మన వెబ్ పేజెస్లో ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఈ లెక్చర్లో నెక్స్ట్ స్టెప్ ఆడియో ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఆడియో ఎలిమెంట్ అనేది మన వెబ్ పేజెస్లో ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్, పాడ్కాస్ట్ ఆర్ జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏమి యాడ్ చేయాలన్నా మనం ఈ ఆడియో ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆడియో ఎలిమెంట్స్కి వెబ్ పేజెస్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అన్నిటిలో మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ యూజ్డ్ వెబ్సైట్ మ్యూజిక్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, వింక్, జియో7 ఇలా మల్టిపుల్ మ్యూజిక్ సైట్స్ ఉన్నాయి. అండ్ ఇవి మనం ఎవ్రీడే యూజ్ చేసే మ్యూజిక్ సైట్స్. సో వీటి అన్నిటిలో కూడా సాంగ్స్ అనేవి యాడ్ చేయడానికి ఈ ఆడియో ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. సో మన వెబ్ పేజ్లో ఒక ఆడియో ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలో ఈ లెక్చర్లో చూద్దాం. సో ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన multimedia.html ఫైల్. దీనికి టైటిల్ ఆడియో అని చేంజ్ చేసాం. సో మన వెబ్ పేజ్లో ఒక ఆడియో ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే ఆడియో అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ దీనికి ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఇమేజ్ ఎలిమెంట్ లానే ఆడియో ఫైల్ లొకేషన్ ఇవ్వడం కోసం మనం ఎస్ఆర్సి ఆర్ సోర్స్ అట్రిబ్యూట్ని అండ్ సిమిలర్ టు ఇమేజ్ ట్యాగ్ మన ఆడియో ఫైల్ లొకేషన్ యాడ్ చేయడం కోసం మనం ఎస్ఆర్సి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సిమిలర్ టు ఇమేజ్ ఫైల్స్ మన వెబ్ పేజెస్లో ఆడియోస్ యాడ్ చేయడానికి వాటి లొకేషన్ని మనం ఎస్ఆర్సి అట్రిబ్యూట్తో యాడ్ చేస్తాం. సో దిస్ కెన్ బి ఐదర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఆర్ మన లోకల్ సిస్టంలో ఉండే ఫైల్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పాత్ మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. సో మన ఫోల్డర్ ఏదైనా ఒక ఫోల్డర్లో ఫైల్ ఉన్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి దాన్ని రిలేటివ్ పాత్ కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఆర్ సింప్లీ ఇఫ్ మన HTML ఫైల్ అండ్ ఆ ఆడియో ఫైల్ సేమ్ రూట్ డైరెక్టరీలో ఉంటే, అంటే సేమ్ పేరెంట్ ఫోల్డర్లో ఉంటే, అప్పుడు ./ క్లిక్ చేస్తే మన HTML ఫైల్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. సో దీంట్లో నాకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి, 4 HTML ఫైల్స్, సమ్ ఆడియో ఫైల్స్ అండ్ వీడియో ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్ అండ్ దేర్ యూ గో. నా బట్ ఇక్కడ ఆడియో ఎలిమెంట్ యాడ్ చేసినా కూడా అవుట్పుట్లో మనకి ఎలాంటి ఆడియో డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే ఆడియో ఎలిమెంట్కి మ్యాండేటరీ అట్రిబ్యూట్ కంట్రోల్స్. దేర్ యూ గో. సో ఈ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తేనే బ్రౌజర్ యూఐలో మనకి ఆ ఆడియో ఎలిమెంట్ అనేది డిస్ప్లే చేస్తుంది విత్ డిఫరెంట్ కంట్రోల్స్ లైక్ ప్లే అండ్ పాజ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, వాల్యూమ్, ప్లేబ్యాక్ ఎక్సెట్రా. ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్ యాడ్ చేయకపోతే బ్రౌజర్ అనేది యూజర్కి ఆ కంట్రోల్స్ని అలౌ చేయదు. సో కంట్రోల్స్ అట్రిబ్యూట్ అనేది ఆడియో ఫైల్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మనకి ఆడియో ఫైల్ ప్లే అవుతుంది. వీ కెన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, మ్యూట్ ఆర్ చేంజ్ ద వాల్యూమ్. దేర్ యూ గో. సో వన్స్ ఆడియో ప్లే అయిన తర్వాత అది మనకి స్టాప్ అయిపోతుంది. బట్ అలా స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్ లూప్లో ప్లే అవ్వాలి అంటే మనం సింప్లీ లూప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వన్స్ ఆడియో ఫినిష్ అయిన తర్వాత అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ అవుతుంది. సో ఇది లూప్లో రన్ అవుతుంది. ఎలా అయితే మనం అప్పుడప్పుడు మ్యూజిక్ ప్లేయర్స్లో ఒక పర్టికులర్ సాంగ్ని లూప్లో వింటామో దానికి మనం లూప్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో దీనికి ఫైల్ టైప్ WAV. సో .wav అనేది. బట్ ఇన్ కేస్ నేను M4A అనే ఒక ఎక్స్టెన్షన్తో ఆడియో ఫైల్ని యాడ్ చేశాను. బట్ ఇది బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదు అంటే అప్పుడు మనకి ఇది ఒక గ్రే ఎలిమెంట్ కింద డిస్ప్లే అవుతుంది. సో ఇది ప్లే అవ్వట్లేదు అంటే మన బ్రౌజర్ ఈ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ని సపోర్ట్ చేయట్లేదు అని. సో ఇలాంటప్పుడు మనం మల్టిపుల్ సోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ యూజ్ చేసే బదులు ఆడియో ఫైల్ మధ్యలో సోర్స్ ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు. అండ్ సోర్స్ ఎలిమెంట్కి ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ని యాడ్ చేసి మన ఫైల్ పాత్ని ప్రొవైడ్ చేయొచ్చు.
సో ఇలా ఒకే ఆడియో ఎలిమెంట్‌కి మనం మల్టిపుల్ సోర్స్ ఎలిమెంట్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ M4A ఒకటి ఇచ్చాను. ఇంకొకటి WAV ఫైల్ ఫార్మాట్. సో ఎప్పుడైతే మనం ఇలా మల్టిపుల్ సోర్సెస్ ప్రొవైడ్ చేస్తామో, ఇన్ కేస్ బ్రౌజర్ సర్టెన్ ఫైల్ ఫార్మాట్స్‌ని, ఫైల్ టైప్స్‌ని ఆర్ ఆడియో కోడెక్స్‌ని సపోర్ట్ చేయకపోతే వీటి అన్నిటిలో ఈచ్ వన్ బై వన్ చెక్ చేస్తూ ఏదైతే ఏ ఫైల్ ఫార్మాట్ అయితే ఆ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుందో ఆ పర్టిక్యులర్ సోర్స్‌ని అది డిస్ప్లే చేస్తుంది. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ బ్రౌజర్ ఫస్ట్ ఎప్పుడైతే సోర్స్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తుందో ఆ ఫైల్ ఫార్మాట్ అది సపోర్ట్ చేయదు. సో ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ సోర్స్ ఎలిమెంట్. నెక్స్ట్ సోర్స్ ఎలిమెంట్‌లో గనుక ఫైల్ ఫార్మాట్ సపోర్టెడ్ లేకపోతే అప్పుడు ఇట్ విల్ కంప్లీట్‌లీ బీ అ గ్రే ఏరియా. ఇందాక డిస్ప్లే అయినట్టు ఒక గ్రే ఫీల్డ్ కింద డిస్ప్లే అవుతుంది. బట్ ఇఫ్ సెకండ్ సోర్స్ ఫార్మాట్ అది సపోర్ట్ చేస్తే, బ్రౌజర్ సపోర్ట్ చేస్తే మనకి ఆడియో ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మిగతా కంట్రోల్స్ అన్నీ కూడా ఇది నార్మల్‌గానే ప్లే అవుతాయి. లైక్ కంట్రోల్స్ అండ్ లూప్. బట్ ఏంటంటే ఆడియో ఫైల్స్‌కి మనం మల్టిపుల్ సోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇలాగా 1 or 2 కాకుండా మల్టిపుల్ సోర్సెస్ ప్రొవైడ్ చేస్తే ఇన్ కేస్ యూజర్ ఒక డిఫరెంట్ క్రోమ్ కాకుండా ఒక డిఫరెంట్ బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్ సపోర్ట్ చేసే ఫైల్ ఫార్మాట్‌ని బ్రౌజర్ కన్సిడర్ చేస్తుంది. ఇంకొక అట్రిబ్యూట్ మనం యాడ్ చేసేది ఏంటంటే మ్యూటెడ్. మ్యూటెడ్ అంటే బై డిఫాల్ట్ బ్రౌజర్ పేజ్‌ని లోడ్ చేసినప్పుడు, ఆడియో ఫైల్‌ని లోడ్ చేసినప్పుడు అది వాల్యూమ్ మ్యూట్లో పెట్టి లోడ్ చేస్తుంది. యూజువల్లీ మనం అదర్ వెబ్‌సైట్స్‌లో మన వీడియో యాడ్స్ డిస్ప్లే చేసినప్పుడు అవి బై డిఫాల్ట్ మ్యూటెడ్ ఉంటాయి. వీడియో రన్ అవుతుంటది. బట్ మ్యూట్‌లో రన్ అవుతుంటది. సో మనం ఇన్ కేస్ ఆ యాడ్ ఇంట్రెస్టెడ్ అయితే అన్‌మ్యూట్ చేసి వీడియో ఫినిష్ చేయొచ్చు. సో ఇలాంటి వాటికి మనం ఆడియో మ్యూటెడ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయొచ్చు. సో ఇది ఆడియో ఎలిమెంట్ అంటే. ఎగ్జాక్ట్‌లీ ఇలానే మనం వీడియో ఎలిమెంట్ కూడా యాడ్ చేస్తాం. సో అది నెక్స్ట్ లెక్చర్‌లో చూద్దాం.